తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. పరకామణిలో అమెరికన్ డాలర్ల చోరీ కేసు విచారణలో భాగంగా సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని సిఐడి ఆదేశించింది. 2023 ఏప్రిల్ 7న వెలుగులోకి వచ్చిన డాలర్ల చోరీ కేసు నమోదు కాగా అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయగా హైకోర్టు ఆదేశాలతో సిఐడి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టింది. అయితే విచారణ మధ్యలో సతీష్ కుమార్ మృతి చెందడంతో దర్యాప్తు కొంతకాలం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ వేగం పెంచిన సిఐడి నిన్న వీసీఓ గిరిధర్ ను ప్రశ్నించింది. ఇవాళ రోజు భూమన్ను విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసు రాజీ ప్రయత్నాలు, అప్పటి అధికారుల వ్యవహారం, విజిలెన్స్ దర్యాప్తు వివరాలు అన్నింటినీ సిఐడి మళ్లీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, పరకామణి చోరీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క తిరుమల పరకామణి సంబంధించినటువంటి చోరీ కేసులో అధికారులు ఇప్పటికే దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే 2023 నాటికి జరిగినటువంటి ఈ యొక్క పరకామణి చోరీలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ దొంగతనం చేస్తున్న ఫుటేజ్ ఆధారంగా అప్పట్లో ఉన్నటువంటి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ అతను అదుపులో తీసుకోవడం, 1 టౌన్ లో కేసు పెట్టడం, తిరిగి అప్పుడున్నటువంటి పాలక మండలి దీన్ని ఒక లోక్ అదాలత్ లో పెట్టించి కాంప్రమైజ్ కింద కేసు రాజీకి పోవడం అనేటువంటి కోణంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని హైకోర్టు ఏదైతే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వేసినటువంటి విచారణలో భాగంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో టీటీడీలో ఉన్నటువంటి ఈ యొక్క పాలక మండలిలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి తీర్మానాలు కావచ్చు, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అటువంటి సిడి ఫైల్ కావచ్చు, అలాగే ఇంకా లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయినటువంటి నివేదిక కావచ్చు, ఇవన్నీ కూడా హైకోర్టు సమర్పించారు. అయితే డిసెంబర్ 2 కల్లా కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు కోరడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపేటువంటి సమయంలో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తి దీంట్లో అప్పట్లో నిందితుడైనటువంటి రవికుమార్ ని అదుపులో తీసుకున్నటువంటి మాజీ ఏవిఎస్ సతీష్ కుమార్ ఇటీవల కాలంలో గుంతకల్ వద్ద రైలు వద్ద మృతి చెందినటువంటి అనుమానాస్పద మృతి చెందినటువంటి విషయం తెలిసింది. అయితే దీని మీద ఇదే కోణంలో విచారిస్తున్నటువంటి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు అక్కడ చేరుకుని పూర్తి స్థాయిలో అధికారులను పెట్టి వీళ్ళ టీం ఒక 6 బృందాలకు ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో పలు ప్రశ్నలు రావడము, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే గతంలో విచారణకు వెళ్లారో వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో దీని ప్రకారం ఒక్కొక్కరిని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు తిరుపతిలో. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తీసుకున్నట్టయితే పద్మావతిపురం నేతృత్వంలో ఉన్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కూడా వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అలిపిరి వద్ద ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చేరుకోవాలని కూడా నివేదిక ఇచ్చారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధ్యక్షుడు కావచ్చు, అలాగే అప్పట్లో ఉన్నటువంటి మాజీ చైర్మన్ కావచ్చు, దాని తర్వాత బోర్డు మెంబర్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇప్పటికే మనం చూసాము పలు మాధ్యమాలలో భూమన కనుసైగల్లోనే అప్పట్లో టీటీడీ అంతా కూడా నడిచింది అనేటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ కావచ్చు, అలాగే దీని మరో కోణంలో కావచ్చు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే ఇప్పటి వరకు విచారణకు వెళ్లారో వాళ్ళు ఇచ్చినటువంటి సమగ్ర విచారణలో కీలకమైనటువంటి అంశాల మేరకు దర్యాప్తు అనేది కొనసాగిస్తారు. ఈ యొక్క పరకామణికి సంబంధించి పూర్తి ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా కోణంలో దర్యాప్తు చేస్తూ విచారణ చేస్తూ ఈ డిసెంబర్ 2వ తేదీకంతా హైదరాబాద్ ఈ యొక్క హైకోర్టుకి సమర్పించేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 3:30 గంటలకు భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి
కొనసాగిస్తున్నారు పద్మ. అయితే సుధీర్, నిన్న వీసీఓ గిరిధర్ని ప్రశ్నించింది సిఐడి. మరి అప్పుడు కొత్త పేర్లు ఎవరైనా బయటికి రావడం జరిగిందా? ఇప్పటి వరకు కూడా సిఐడి విచారణ సిట్ అధికారులు చేసేటువంటి విచారణలో ఏ ఒక్క అంశం కూడా బయటికి రానటువంటి పరిస్థితి గోప్యంగా పెట్టారు. ఏది ఉన్నా కూడా దాన్ని ఒక షిల్డ్ కవర్ లో పెట్టి హైకోర్టుకి నివేదిక ఇస్తున్నారే తప్ప బయట వస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అధికారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీళ్ళు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అన్ని కూడా హైకోర్టు సమర్పించిన తర్వాత అక్కడ వచ్చి జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికను బయటకు రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా గోప్యంగా ఉంచి ఏ ఒక్క విచారణ అయినా కానీ ఎవరినైనా కూడా గతంలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కూడా విచారించారు, 2 రోజుల పాటు విచారించారు. అయితే ఏం విచారించారు, అతను ఏం సమాధానం చెప్పాడనేటువంటి విషయాలు బయటికి రాలేదు. ఇప్పటికే ఆ వైసీపీ హయాంలో 2023లో ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళని ఇద్దరు కూడా నిన్న విచారణ కొనసాగించారు అధికారులు. అయితే ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు తప్ప కేవలం విచారణ పేరుతో తీసుకెళ్తారు. వాళ్ళు చేసేటువంటి విచారణ ఏంటి, వాళ్ళ ప్రశ్నలు ఏమేస్తున్నారు, ఎటువంటి అంశాల మీద వీళ్ళని లేవనెత్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వివరాలు అనేది సేకరిస్తున్నారు అనే విషయాలంతా కూడా గోప్యంగా ఉండి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. టీటీడీకి వచ్చింది మాత్రమే తెలుసు. తిరుమలలో ఉన్నటువంటి పాలక మండలి అప్పట్లో 2023లో ఉన్నటువంటి పాలక మండలి రాసినటువంటి ఈ యొక్క వాళ్ళ ఏదైతే అజెండా ఉంటుందో అలాగే పాలక మండలి తీర్మానాలు ఉంటాయి, ఈ యొక్క సేకరించారు. అలాగే 1 టౌన్ లో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి నివేదికను సిడి ఫైల్ ని కూడా సేకరించడము, అలాగే ఇంకా ఈ యొక్క లోక్ అదాలత్ లో కేసు కాంప్రమైజ్ అయినటువంటి నివేదికను కూడా సమర్పించి ఇవన్నీ కూడా తీసుకెళ్లిన తర్వాత మిగిలిన విషయాలలో మీకు ఎవరి మీద అనుమానం ఉందో వీరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక సమర్పించాలన్నారు. ఆ కోణంలో ప్రస్తుతానికి సిట్ అధికారులంతా కూడా పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.